హలో వైటీ ఫ్యామిలీ, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, మేము ఈరోజు శివరాత్రి ఏర్పాట్లు ఇలా చేసుకుంటున్నాము. మీ ఇంట్లో ఎలా జరుగుతున్నాయో కామెంట్ చేయండి. మేము ఫస్ట్ ముందుగా నిమ్మకాయలు ఏర్పాటు చేస్తామండి, ఎప్పుడైనా సరే, ఏ పండగకైనా సరే. ఎందుకంటే ఇది చాలా మంచిది. ఈ ప్రమిదల్లో ఉప్పు వేసేసి, ఉప్పు మీద పసుపు కుంకుమ కొంచెం ఇలా వేసేసానండి. వేసేసిన తర్వాత ఇటొకటి అటొకటి పెట్టుకోవాలండి. మనము ఇలా పెట్టుకున్నామంటే మనకి ఇంటికి కానీ వ్యాపారానికి కానీ దిష్టి, నరుల ఘోష ఇవన్నీ ఏమి ఉండవండి. చూడండి, ఇలా ఒక నిమ్మకాయ తీసుకొని హాఫ్ కట్ చేసి, తర్వాత ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ పెట్టి ఇలా అటొకటి ఇటొకటి పెట్టాలండి. చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, నేను ఎప్పుడు చాలా రోజుల నుంచి అండి 2 years అవుతుంది, నేను ఈశాన్య మూలలో ఎప్పుడు రావి చెంబులో నీళ్లు పెట్టుకుంటున్నాను. ఇది నాకు ఒక పూజారి చెప్పారు, ఇంకా పెద్దవాళ్ళు కూడా చెప్పారు. నేను కూడా యూట్యూబ్లో చూశానండి. ఇలా పెడితే చాలా మంచిది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పి. ఫస్ట్ దాంట్లో నీరు తీసుకొని అక్షింతలు, కుంకుమ, పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే పసుపు ఏ దాంట్లో కూడా శుభసూచకం కాబట్టి పసుపు వేసుకోవాలండి. లాస్ట్లో ఫైనల్గా మనం 1 rupee కాయిన్ వేయాలండి. 1 rupee కాయిన్ వేసిన తర్వాత, ఇది రెడ్ పువ్వు అండి. రెడ్ పువ్వులు అంటే మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండి. అందుకనే ఇలా మీరు ఫ్లవర్గా అయినా వేసుకోవచ్చండి, లేదంటే ఇలా రెక్కలుగా తీసేసినైనా వేసుకున్నా బాగుంటుంది. ఇలా రెడ్డిష్గా వస్తుంది. తర్వాత ఫైనల్గా ఒక ఎల్లో ఫ్లవర్ పెట్టేశారంటే సూపర్గా సెట్ అయిపోతుంది. ఇలా చూసారు కదండి, ఇలా ట్రై చేయండి మీరు కూడా. మీ ఇంట్లో చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తర్వాత అటొక పువ్వు ఇటొక పువ్వు మధ్యలో డెకరేట్ చేసుకున్నామండి. ఇలా చేసామంటే గుమ్మానికి అందం వస్తుందండి. చూడండి, ఫైనల్గా నేను ముగ్గు ప్రిపేర్ చేశాను. నాకు పెద్ద ముగ్గులు రావండి, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వేయలేదు. ఇప్పుడిప్పుడే ఈ మధ్య కొంచెం ట్రై చేస్తున్నాను. నేను చిన్నవే వేస్తాను, ఎందుకంటే మా వాకిలి కూడా చిన్నదేనండి. మా వాకిలి ఇలా రెడీ అయింది చూడండి, సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నాను. తర్వాత ముగ్గులో పసుపు కుంకుమ వేసుకుంటే ఇంకా చాలా లుక్గా ఉంటుందండి. కొంతమంది చెప్తారు వేయకూడదు చేయకూడదు అని, కానీ నేను పాతకాలం నుంచి ఇలా వస్తుంది కాబట్టి పాతకాలం ఎక్కువ నమ్ముతానండి. ఇప్పుడు ట్రెండ్లో ఉండేటివి ఏమీ అంతగా నమ్మను, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉన్నాలో అలాగే మాట్లాడుతున్నారు కాబట్టి నేను పెద్దవాళ్ళ మాటలే వింటాను. చూడండి, ఈ మా శివుడు అండి. మా శివుడు నేను ఇది లాస్ట్ ఇయర్ కొన్నానండి, 2 years బ్యాక్. శివుడు నంది 2 కొన్నాను. కొంతమంది చెప్తారు కొనకూడదు ఉండకూడదు అని, కానీ నేనేమి పట్టించుకోనండి. మన ఇంట్లో దేవుడు ఉంటే మనకే మంచిది కదండి. అలా మంచి మాటలని మంచిగానే తీసుకుంటానండి నేను. ఇలాంటివన్నీ నేను నమ్మను. చూడండి, ఇప్పుడు అగరబత్తీలతో పూజ చేసుకుందాం. దీపాలు వెలిగించేసాను. అగరబత్తీలతో పూజ చేసిన తర్వాత శివుడికి పాలాభిషేకం కూడా చూపిస్తానండి. ఎలా చేయాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎలా పూర్తి చేయాలి అనేది మొత్తం చూపిస్తాను. నాకు తెలియదండి, నేను అడిగి తెలుసుకున్నవి ఇవన్నీ. మా దేవుళ్ళని అన్నీ ఇలా అలంకరించుకున్నానండి. బాగున్నారా అండి మా దేవుళ్ళు? ఈరోజు పండగ కాబట్టి కొంచెం స్పెషల్గా కనపడుతున్నారు. చూడండి, మనం దేవుళ్ళని మనం ఎంత అందంగా అలంకరిస్తామో అంత అందంగా వాళ్ళు ఆస్వాదిస్తారు. ఇలా ధూపం వేసుకుంటున్నాను. చూడండి, శివునికి ఈరోజు శివరాత్రి కాబట్టి ఎక్కువ శివునికే ఇస్తున్నాను. వెంకటేశ్వర స్వామి, బాబా గారు ఇలా నమస్కారం చేసుకొని. చూడండి, మా ఆయన కరంగని మాలని వేరే వాళ్ళు మా హాస్టల్ పిల్లలు తెచ్చిచ్చారండి. అన్నకి వేయక్క చాలా బాగుంటుందని చెప్పారు, అందుకే దాన్ని కూడా పూజలో పెట్టాను. ఇంకా నేను పూజకి రెడీ చేసుకున్నానండి. బాలాభిషేకాన్ని మా శివుడిని కిందికి దింపేసి రెడీ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను 2 ప్రసాదాలు చేశాను. మా దేవుళ్ళు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఫుల్గా ఇలా అలంకరించుకోండి పండగలప్పుడు, మీరు కూడా బాగుంటుంది చాలా అందంగా. నేను ఈరోజు 2 ప్రసాదాలు చేశానండి. దేవునికి ఎంతో ఇష్టమైన, శివునికి ఎంతో ఇష్టమైన శనగలు ప్లస్ పొంగల్ చేశానండి, స్వీట్ పొంగలు. దేవుని కోసమని రెడీ చేశాను. ఇలా శివుడిని ఇలా రెడీ చేసుకున్నానండి. ఆయనకి అభిషేకం చేయడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్తాను, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ మీరు కూడా చేసుకోండి, చాలా చాలా మంచిది ఇంట్లో ఇలా చేసుకుంటే. శివరాత్రి వచ్చేస్తే మరీ బాగుంటుంది. నేను వాటరు, పెరుగు, పాలు, కుంకుమ నీళ్ళు, నెయ్యి, తేనె, లాస్ట్గా ఎల్లో కలర్ వాటర్, పసుపు నీళ్ళు అండి. ఇట్లా రెండిటికి ఫస్ట్ పసుపు నీళ్ళతో మొదలు పెడదామండి. ఎందుకంటే ఫస్ట్ పసుపు, ఏ పనైనా ఏ కార్యమైనా మనం పసుపుతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇలా అభిషేకానికి కూడా పసుపు నీళ్ళు, నెక్స్ట్ కుంకుమ నీళ్ళు,
చూడండి నేను ఏ విధంగా చూపిస్తున్నానో అలాగే 2 విగ్రహాలు మునిగేలాగా చేయండి. నెక్స్ట్ పెరుగు కూడా వేస్తే చాలా మంచిదండి. కొంతమంది పెరుగు వేయకూడదు అంటారు, కానీ నేను అన్నీ అడిగే చేస్తున్నాను. మాకు తెలిసిన పూజారులు ఉన్నారండి, వాళ్ళని అడిగే చేస్తున్నాను. ఇప్పుడు పాలు తీసుకుందామండి. పాలు తీసుకొని పాలతో పాలాభిషేకం చేద్దాం. శివునికి అన్నిటికంటే ముఖ్యంగా పాలాభిషేకమే చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్కరు చూడండి ఎక్కువ పాలతోనే అభిషేకం చేస్తారు, ఆయనకి ఇష్టమని. తర్వాత నెయ్యి తీసుకుందామండి, నెయ్యితో అభిషేకం చేద్దాం. చూడండి ఇట్లా విగ్రహాలంతా మునిగేదాకా అభిషేకం చేయాలండి. తేనెతో కూడా ఇట్లా ఫుల్గా తడిచేదాకా చూసుకొని నిదానంగా ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టు మొత్తం చూసుకొని చేసుకోవాలండి. ఫైనల్గా వాటర్తో ఇలా వాష్ చేసినట్టు కడగాలండి. లాస్ట్ వాటర్తో వాష్ చేసినట్టు చేయాలండి, గుర్తుపెట్టుకోండి. అది ఇలా అయిపోయిందండి, శివునికి అభిషేకం అయిపోయిందండి. ఏదో నాకు తెలిసినంతలో నేను చేశానండి, తప్పప్పులు ఉంటే క్షమించండి. మీరు కామెంట్లో తెలియజేయండి. లాస్ట్ ఇట్లా తులసాకులతో ఆయనకి 3 సార్లు తిప్పి ఇలా అందులోనే వేసేయాలండి. ఇలా చూడండి, ఈ నీళ్ళు మనము తల మీద 3 సార్లు చల్లుకుంటే శివుని గంగాజలంతో సమానం అండి. ఆ నీళ్ళు మీరు మళ్ళీ చెట్లల్లో పోసుకోవాలండి, ఎక్కడంటే అక్కడ పడేయకూడదు అభిషేకం చేసినవి. ఇప్పుడు మనం ఏ ప్రసాదం చేసినా చూడండి ఇలా చేయాలి. ఇలా ఏ ప్రసాదమైన ఎనీ ప్రసాదం దేవునికి అర్పించేటప్పుడు మనం ఏదైనా అశుభ్రంగా చేసినా, ఎంగిల్ చేసినా, పొరపాటు ఏదైనా జరిగినా తులసాకుతో నీళ్ళతో ఇలా చేసామంటే ఆ అపరిశుభ్రం తొలగిపోతుందండి. తర్వాత ఫైనల్గా తులసాకులు ప్రసాదం దగ్గర పెట్టామంటే అశుభ్రత తొలగిపోయి మంచిగా ఉంటుంది. పూజ అంతా పూర్తయిన తర్వాత దీపాల దగ్గర 2 ఫ్లవర్లు పెట్టాలండి. ఎందుకంటే పూజ అంతా అయిపోయినాక దేవునికి నమస్కారం చేసేటప్పుడు దీపాల దగ్గర ఖచ్చితంగా పూలు పెట్టాలండి. అది నేను కూడా వేరే వారి దగ్గర తెలుసుకున్నాను, నాకు తెలీదు. ఫైనల్గా హారతిస్తున్నానండి ప్రసాదాలకి, దేవుళ్ళకి, మొత్తంగా అందరికీ. ఫైనల్గా మీకు కూడా అండి, తీసుకోండి. మీరు కూడా మా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలి, అందరూ నాకు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా చూడండి, మా హస్బెండ్ టెంకాయ కొట్టియాలండి, భర్తలతోనే కొట్టియాలి, లేదంటే ఇంట్లో మగవారితోనే కొట్టియండి. ఆడవాళ్ళు మాత్రం దయచేసి టెంకాయ కొట్టద్దండి. అప్పుడు నేను ఇలాగే చేసేదాన్ని తెలియక, తర్వాత తెలుసుకున్న తర్వాత మా హస్బెండ్ని పిలిచి ఆయన ఎంత బిజీగా ఉన్నా ఇది ఒక్కటైనా ఆయనతో చేపిస్తాను. నేను టెంకాయ కొట్టడం మానేశానండి. ఎప్పుడో ఇంకా ఎవరు ఇంట్లో లేకుండా ఉన్నప్పుడు మాత్రమే కొడతాను. ఇప్పుడు ఫైనల్గా హారతి టైం వచ్చేసిందండి. హారతి ఇచ్చేస్తున్నారు మా ఆయన్ని. హారతి టెంకాయ మాత్రం మా ఆయనకే అప్పచెప్తాను, ఎందుకంటే మగవారు చేస్తే చాలా మంచిది. అసలు ఫుల్గా వాళ్ళే డైలీ చేస్తే ఇంకా మంచిదండి. కానీ వాళ్ళకి అంత ఓపిక వాళ్ళకి అంత ఓపిక ఉండదు కదండి. ఇంకా కాస్త కూస్త వాళ్ళ చెయ్యైనా పడితే మంచిదని ఇలా చేస్తాం. కానీ మగవాళ్ళు చేస్తేనే చాలా మంచిదంటండి ఇంట్లో పూజలు. మీ మగవాళ్ళకి అని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేపించండి, చాలా మంచిది. అప్పుడే మీకు అర్థమవుతుంది మార్పు ఏంటో. ఇంకా మా దేవుళ్ళకి హారతి కూడా అయిపోయిందండి, మా పూజ పూర్తయిన తర్వాత మీకు నెక్స్ట్ నా దగ్గర ఏం విగ్రహాలు ఉన్నాయి, ఏ విగ్రహానికి ఏ విశిష్టత ఉంది, ఏం పెట్టుకోవచ్చు, ఏం పెట్టుకోకూడదు, ఇలాంటివన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. ఎలా చూసుకోవాలి, ఏ విగ్రహాలు ఎంత హైట్ ఉండాలి అవన్నీ చెప్తాను. ఓకేనండి. ఫైనల్గా నేను కూడా హారతి తీసుకుంటున్నాను. కొంచెం అక్షింతలు తీసుకోవాలండి. అక్షింతలు తీసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత చూడండి ఇలా చిటికెడ అక్షింతలు తీసుకొని పూజ పూర్తయిన తర్వాత మొత్తము దీపాలల్లో, ప్లేట్లు ఉంటాయి కదండి, దీపాలల్లో వేసి పూజ సమర్పయామి, లేదంటే శ్రీమాత్రే నమః అని అలా వేసేయాలండి. కొంచెం లాస్ట్లో మిగిలిచ్చి దేవుని పాదాల దగ్గర కానీ దేవుని ఫోటో దగ్గర కానీ పెట్టి మన మీద వేసుకోవాలండి. ఎందుకంటే దేవుడు ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయనే మీనింగ్ అండి అది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా పూజ మీకు నచ్చినట్లయితే, మా శివరాత్రి పూజ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.